పాపము, మరణము, పరిష్కారం. క్రైస్తవులు అబ్రహాం సంతానం. అంటే మనం శరీరంతో ఉన్నాం. నేనైనా మీరైనా మనందరం శరీరంతో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు మనము శరీరంతో పాపాలు చేశాం. శరీరంతో పాపాలు చేయడం అంటే దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో, ఇంకేదో చేయడం కాదు. పాపం చేయడము అంటే ఏది మేలో దాన్ని మానేసి ఇంకేదో చేయడమే పాపం. మేలైనది చేయనెరుగవి అలా చేయడమే పాపం. అది మాట వల్ల కావచ్చు, చూపు వల్ల కావచ్చు, తలంపు వల్ల కావచ్చు, ఏదైనా పాపం. ప్రస్తుతం ఈ లోకాన్ని పాపము ఏలుబడి చేస్తుంది. ఈ లోకాన్ని పాపం ఏలుబడి చేస్తుంది. మనుషులు ఎక్కడున్నారు? పాపపు ఏలుబడిలో ఉన్నారు. అట్టి ఈ లోకానికి సంబంధించి మనం కూడా ఎన్నో సంవత్సరాలు ఈ దేహంతో ఈ లోకంలో జీవించాం. దేవుని దయ వల్ల ఇప్పుడు బయటకు వచ్చాం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే పాపానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. ఆ తర్వాత మనం ఎలాగ అబ్రహాం కుమారులం అవుతున్నామో, దేవుడు మనల్ని ఎలాగ అబ్రహాంకు అంటుకట్టాడు అనే విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? వరుసగా చెప్తుంటాను, పాయింట్ టు పాయింట్. మీరు ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రాసుకోవలసిన వాళ్ళు నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసుకోలేని వాళ్ళు హృదయాల్లో రాసుకోండి. కానీ ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. రైట్. పాపము ఒక వ్యాధి. పాపము ఒక వ్యాధి, అది ఒక జబ్బు అన్నమాట. పాపము ఒక రోగము వంటిది. ఈ లోకంలో అన్ని రోగాలకి మందులు ఉన్నాయి. కానీ దేనికి మందు లేదు? పాపానికి మందు లేదు. పాపానికి పరిష్కారం లేదు. అలాంటి భయంకరమైనది పాపం. అట్టి పాపము మానవుడికి ఒక యజమానిలాగా మారింది. కాబట్టి పాపం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. అంటే మీలో చాలామందికి తెలుసు, అయినప్పటికీ మరోసారి మనం చదువుకుందాం. పాపము, మరణము, పరిష్కారం. పాపము, మరణము, పరిష్కారం. పాపము, మరణము, పరిష్కారం. పాపము, మరణము, పరిష్కారం. పాపం అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. మరణం అంటే సహజంగా ఇక్కడ నేను చెప్తున్న విషయం పాపం వల్ల వచ్చే జీతం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణము అంతిమ మరణం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, ఆ మరణం. ఈ మరణము అంతిమ మరణము కాదు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు, అదనమాట, అపరాధాలు పాపాలు చేసి చచ్చే మరణం. మరణం అంటే గోతికి వెళ్ళిపోవడం కాదు. మరణం అంటే శ్మశానంకి వెళ్ళిపోయే మరణం కాదు. ఇది మరణము అంటే దేవునికి దూరం చేసే మరణం. ఈ మరణం వేరు. ఇది ముందు జరుగుతుంది, తర్వాత జరుగుతుంది. 2 మరణాలు. ఒకటి ఆత్మీయ మరణము, 2 భౌతిక మరణం. ఆత్మీయ మరణం సంభవించిన తర్వాతే భౌతిక మరణం వస్తుంది నరుడికి. ఆ తర్వాత గోతికి వెళ్ళిపోతాం. మనం ఎంతటి వారమైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. మన ప్లేస్ అది, మన సొంత స్థలము అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. అది చివరి మరణం. మనం ఎంతటి వారమైనా సరే, మీ నాన్నగారి కంటే గొప్పలు ఏం కాదు కదా మేము. కాబట్టి మనం ఎంతటి వారమైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అయితే దానికి ముందు ఏం చేయాలి అంటే మనం పరిష్కారం చేసుకోవాలి. సమస్యను ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. సమస్యను పరిష్కరించుకోలేదు అనుకోండి, గొప్ప చిక్కుల్లో పడతాం. నెంబర్ 1,
పాపులందరూ తెలుసుకోవాల్సిన అంశం పాపం. పాపులందరూ తెలుసుకోవాల్సిన అంశం అది. పాపులందరూ తెలుసుకోవాల్సిన అంశము పాపం. ఎంతమంది ఉన్నారు పాపులు? అందరూ పాపులే. అబ్బే నేను పాపిని కాదండి అనడానికి ఎవరికి అవకాశము లేదు. బైబిల్ చెప్పింది అందరూ పాపులే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, అందరూ పాపులు. కాబట్టి సమస్య ఎంతమందిది? అందరిది సమస్య. అందరి ఇళ్లలోనూ పాపం ఉంది. మనుషులందరూ పాపులే. కానీ పాపం చేస్తున్నారు, కానీ పాపం అంటే ఏంటో తెలుసుకోవట్లేదు, పాపాన్ని పరిష్కరించుకోవడానికి ఇష్టపడట్లేదు. పాపం చేస్తున్నారు కానీ ఏం చేయాలి? పాపం అంటే ఏంటో తెలుసుకోవట్లేదు, దాన్ని పరిష్కరించుకోవట్లేదు. పాపం అంటే ఏంటో తెలుసుకోకపోయినా, పాపాన్ని పరిష్కరించుకోకపోయినా ఏం జరుగుతుంది? పాపాల్లోనే చనిపోతారు. యేసులో చెప్పాడు, మీరు మీ పాపముల్లోనే చనిపోదురు అన్నాడు. లూకా సువార్తలో యేసు ప్రభువారు ఏం చెప్పారు అంటే, పరిష్కరించుకోకపోతే మీరు మీ పాపాల్లోనే చచ్చిపోతారు అన్నాడు. అనలేదా? పాపాన్ని పరిష్కరించకపోతే మీరు మీ పాపాల్లోనే చనిపోతారు. ఎక్కడుందండి ఆ వచనము? మీరు మీ పాపాల్లోనే చనిపోతారు. మీరు మారుమనసు పొందకపోతే పాపాల్లో చనిపోతారు. పాపాన్ని పరిష్కరించుకోకపోతే పాపాల్లో చనిపోతారు. చెప్పండి, ఆ వచనం మర్చిపోయాను నేను. చదవండి. రైట్. పాపాన్ని పరిష్కరించకపోతే ఎందులో ఉండి చనిపోతారు? పాపంలోనే చనిపోతారు. అవునా? ఒక మనిషికి జబ్బు వచ్చింది, ఏం చేస్తాడు? హాస్పిటల్కి వెళ్తాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? జబ్బుతోనే చనిపోతాడు. చెప్పాను కదా, పాపం అనేది ఒక వ్యాధి. దీనికి భూమి మీద ఎక్కడ మందు లేదు. దేవుడు ఈ వ్యాధిని పోగొట్టినట్లు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఇవాళ ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే అది మన వశములో లేదు. దేవుడే పరిష్కారం చేయాలి. అయితే ఈ సమస్య ఎంతమందిది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. రైట్. 2, పాపం అంటే ఏంటో బైబిల్ తేటగా తెలియజేస్తుంది. రెండో విషయం ఏమిటి అంటే, పాపము అనగా ఏమిటో బైబిల్ తేటగా తెలుపును. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, అలాగే చాలా గుళ్ళు ఉన్నాయి. కానీ పుణ్యం కోసం ప్రయత్నిస్తున్నారు మనుషులు. అవునా? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ. పుణ్యం తర్వాత ముందేం పోవాలి?
పాపం పోకుండా పుణ్యం ఎలాగ వస్తుంది? ముందు పాపాన్ని పరిష్కరించుకోవాలి కదా. పాపం పోకుండా పుణ్యం ఎవరికి రాదు. అయితే నువ్వు పాపివని, నువ్వు పాపం చేసావని, నీకు పాపం ఉందని, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు మారు మనసు పొందకపోతే పాపంలోనే చనిపోతావని క్లియర్గా ముఖం మీద చెప్తుంది బైబిల్. అర్థం అవట్లేదా? అంత క్లియర్గా ముఖం మీద చెప్పినటువంటి గ్రంథం ఎక్కడ లేదు. వాళ్ళకి ఎవరైనా చెప్పారు అనుకోండి, అక్కడికి మరి వెళ్ళరు. ఉదాహరణకి గుడికే వెళ్ళినప్పుడు పూజారి కానీ లేకపోతే ఇంకెవరైనా గురువులు కానీ మఠాల్లో కానీ వెళ్ళినప్పుడు అక్కడ గ్రంథం చదివి నువ్వు పాపివి, నీలో పాపం ఉంది అని చెప్తే మరి వెళ్ళరు అక్కడికి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందంటే నువ్వు పాపివి, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడు పాపానికి ఏమై ఉన్నాడు? నువ్వు దాసుడివి, పాపానికి దాసుడివి అని చెప్పింది బైబిల్. రోమిలకు రాసిన పత్రిక 6 పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఆరో అధ్యాయము 20వ వచనం. మీరు అంతే, మీరు పాపమునకు ఉన్నప్పుడు నీతి విషయమై, అది 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. అది తర్వాత సంగతి. ఉపదేశ క్రమమునకు విధేయులై విడిపింపబడటం అనేది తర్వాత సంగతి. అయితే ఫస్ట్ మానవులు దేనికి దాసులై ఉన్నారు? పాపానికి దాసులై ఉన్నారు. ఇంత క్లియర్గా ఏ గ్రంథము చెప్పదు. నువ్వు పాపానికి దాసుడివి, పాపానికి దాసురాలివి, మీరు పాపానికి దాసులై ఉన్నారని నీ ముఖం మీద చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. మళ్ళీ నువ్వు పాపి అని చెప్పిన తర్వాత పరిష్కారం కూడా బైబిల్ చెప్తుంది. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, జ్వరమో జలుబో దగ్గో టెస్ట్ చేసిన తర్వాత వెళ్ళిపో అంటాడా? పరిష్కారం చూపిస్తాడా? అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మందులు రాస్తాడు. ఆ మందులు వాడితే మనకేమవుతుంది? జబ్బు తగ్గుతుంది. అంతే కదా? అదేవిధంగా నువ్వు పాపివి అని చెప్పేది ఏ గ్రంథం? బైబిలే. ఆ పాపానికి పరిష్కారం చెప్పేది ఏ గ్రంథం? బైబిలే. అంత యథార్థమైనటువంటిది బైబిల్, అంత ఖచ్చితమైనది బైబిల్. అయితే విషయం నేను చెప్పేది మీకు అర్థమైంది. మనుషులకి మీరు పాపులు అంటే ఒప్పుకోరు. నువ్వు పాపి అంటే నువ్వే పాపి అంటారు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేయలేదేట అంటారు. అవునా? అంటే పాపాన్ని కూడా ఒప్పుకోవాలంటే యథార్థత ఉండాలి. అవునా? పాపాన్ని నువ్వు తప్పు చేసావని నాకు చెప్పండి, దాన్ని నేను ఒప్పుకోవాలంటే నాకేముండాలి? యథార్థత ఉండాలి. మనుషులు ఎవరికి అది లేదు. రెండోది, నువ్వు తప్పు చేసావు అని ఎవరైనా అన్నారు అనుకోండి, నువ్వు సంసారం ఏంటి అంటారు. నీ పిల్లలు తప్పు చేశారంటే మరి మీ పిల్లలు తప్పు చేయలేదేట అంటారు. కానీ ఎస్, మేము తప్పు చేసామండి, మేము దిద్దుకుంటామండి అన్ని వాళ్ళు ఎక్కడ ఉండరు. కనుక అదైతే మీరు గుర్తుంచుకోండి, మనుషులందరూ పాపులే, మనుషులందరూ పాపానికి దాసులు. ఇట్టి పాపులని పాపానికి దాసులని బైబిల్ క్లియర్గా చెప్పింది. చెప్పడమే కాకుండా ఈ పాపము నుండి బయటికి ఎలా రావాలో దారి కూడా బైబిల్ చూపించింది. అంత యథార్థమైంది బైబిల్. 3, పాపము లేని వారికి మరణ భయం ఉండదు. మూడో విషయం ఏంటి అంటే పాపికి ఏముంటుందట? మరణ భయము ఉండును. పాపికి మరణ భయము ఉండును. పాపము లేని వానికి మరణ భయం ఉండదు. ఓకేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
పాపికి మరణ భయం ఉంటది. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, పిల్లలు ఏం కలిగి ఉన్నారట? రక్త మాంసాలు కలిగి ఉన్నారు. రక్త మాంసం అంటే ఏంటి? శరీరం. రక్త మాంసాలు అంటే ఏంటి? శరీరం. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒక ఆదివారం ఏమో డాక్ట్రినల్ లెసన్ చెప్పాలి, మరొక ఆదివారం ఏమో స్పిరిచువల్ లెసన్ చెప్పాలి. తిమోతి గారు, నేను చెప్పింది అర్థమైందా? ఒక ఆదివారం ఏం చెప్పాలి? ఒక ఆదివారం ఏం చెప్పాలి అంటే డాక్ట్రిన్ లెసన్ చెప్పాలి. అంటే మనం స్ట్రైట్గా ఉండాలి అని చెప్పాలి. ఇంకొక ఆదివారం ఏం చెప్పాలంటే మనము ఫలించాలి, మనం ఫలించాలని లెసన్ చెప్పాలి. ఎందుకు అంటే ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటారు మీరు. అయితే విశేషం ఏంటంటే ఏది మర్చిపోరు, కానీ వాక్యమే ఏది? ఎవరు తిట్టినా మర్చిపోరు, ఎవరు ఏదన్నా మర్చిపోరు, దెప్పినా మర్చిపోరు, ఏది మర్చిపోరు, కానీ ఏది మర్చిపోతున్నారు? ఏమి? అర్థం అవట్లేదా? అవి మనసుల్లోకి వెళ్ళిపోతాయి, కానీ ఇది యాక్చువల్గా మనసుల్లో రాసుకోవాల్సింది ఏది? ఇదే రాసుకోవాలి. ఎస్, మీరు చెప్పింది రైటే. కాబట్టి హృదయాల మీద రాసుకోండి. చంద్రమౌళి చెప్పినట్టు, నా చంద్రమోహన్ గారు చెప్పినట్టు వాక్యం ఎక్కడ రాసుకోవాలి? కొత్త నిబంధన హృదయాల మీద రాసుకోమంది కదా. కాబట్టి ఏం జరిగిందట? పాపము లేని వానికి మరణ భయం ఉండదు. పాపము లేని వారికి ఏముండదు? పాపం ఉన్న వాళ్ళకి ఏముంటది? మరణ భయం ఉంటది. యేసు ప్రభువుకి ఈ లోకానికి తేడా ఏంటి? మనం చనిపోతాము అని తెలిస్తే ముందే భయపడతాం. యేసు ప్రభు చనిపోతాడని తెలిస్తే చనిపోయే టైం వచ్చినా భయపడలేదు. మీకు తెలుసు కదా, అనేక సార్లు చెప్పుకున్నాం. ఆయన్ని చంపడానికి పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారుజామున, అవునా? ఆ తోటలో ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో అక్కడ కొంతమంది ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ ఉంచాడు. ఇక్కడ ముగ్గురిని ఉంచాడు ప్రార్థన చేయమని. రాతివేత దూరంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మధ్యలో వచ్చాడు ఆయన ప్రభు. వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వీళ్ళు నిద్రపోతున్నారు. నా కోసం కొంచెం సేపు అయినా ప్రార్థన చేయలేరా అని అడిగాడు ప్రభు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అది తెల్లవారుజాము వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు పట్టుకోవడానికి. ఎదురుగా కత్తులు, గుదీలు, బల్యాలు అన్ని పట్టుకొని బ్యాచ్ని తీసుకొని వస్తున్నాడు ఇస్కరియోతు యోధ. నమ్మక ద్రోహి. ప్రపంచంలో దేన్నైనా భరించగలం కానీ క్షమించగలం కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించలేము. ఈ కత్తిపోటు భయంకరమైందా? ఆ నమ్మక ద్రోహం భయంకరమైందా? ఇప్పుడు నాకు మీతో నచ్చలేదు అనుకోండి, మీకు ద్రోహం చేయకూడదు. మీతో నచ్చలేదండి, మరి ఏమనుకోకండి, నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోవచ్చు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో తిని మీతో కలిసిమెలిసి ఉండి సొసైటీగా ఉండి మీ గురించి వెనకెట్టి మాట్లాడి మీకు నమ్మక ద్రోహం చేస్తే అది భయంకరమైన పాపం. కాబట్టి ఇస్కరియోతు యోధ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు యేసు ప్రభువుతో? 3 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నాడు. చివరికి యేసు ప్రభుని అమ్మేశాడు. తీసుకొని వస్తున్నాడు బ్యాచ్ని, రండి నేను అప్పచెప్తాను, ఆ డబ్బుల్లోకి ఇచ్చేయండి అన్నాడు. ఎన్ని వెండి నాణ్యాలు? ఆ 30 రూపాయలు నాకు ఇచ్చేయండి, 30 రూపాయలు నాకు ఇవ్వండి, నేను ఆయన అప్పచెప్పేస్తాను. నాకు తెలుసు ఆయన ఆ తెల్లవారుజాము మహాలు పోల్చుకోలేనటువంటి టైంలో ఆ సైన్యాన్ని తీసుకొని ఎదురుగా వస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళు చూసి ఆయన కూడా వాళ్ళకి ఎదురుగానే వెళ్ళాడు. వాళ్ళు వస్తుంటే వాస్తవానికి ఆయనకు భయం ఉంటే ఏం చేయాలి? చెట్టు ఎక్కిపోవాలి, తోట కదా. లేకపోతే ఏ చెట్టు చాటును ఆది మానవుడైన ఆదాము పాపం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు తోటలో ప్రార్థన చేసిన దగ్గర చెట్లు ఉంటాయో ఉండవా? ప్రభువు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ చెట్టు చాటుకో, లేకపోతే చెట్టు ఎక్కిపోవడం, లేకపోతే పారిపోవడం చెయ్యాలి.
యేసుప్రభు వాళ్ళకి ఎక్కడ చేయకుండా వస్తున్నటువంటి సైన్యం చూచి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి అడిగాడు, మీకు ఎవరు కావాలని అడిగాడు. పన్ను చంపడానికి వస్తున్నారని తెలిసి ఏ వ్యక్తి అయినా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మీకు ఎవరు కావాలని అడుగుతాడా? చెప్పండి. అప్పుడు యేసుప్రభు వెళ్ళి మీకు ఎవరు కావాలని అడిగితే వాళ్ళు ఏమన్నారు? మాకు నజరేయుడైన యేసు కావాలంటే ఆయనను నేనే అన్నాడు. ఆయనను మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసు నేనే అని ఎదురుగా వెళ్ళాడంటే మరణానికి భయపడ్డా, మరణానికి ఎదురుగా వెళ్ళాడా? ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తున్నారని తెలిస్తే ఎదురుగా వెళ్తామా, దాగుంటామా? ఆయన్ని పట్టుకోవడానికి వస్తున్నారని తెలిస్తే దాగున్నాడా, ఎదురుగా వెళ్ళాడా? కారణం ఆయనలో పాపం లేదు కాబట్టి మరణానికి భయపడలేదు. మనలో పాపం ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడతాం. అది తేడా. అయితే ఈ సమస్య ఎంతమందిది? పాపమున్న ప్రతి మనిషికి సమస్య ఉంది. పాపమున్న ప్రతి మనిషికి భయం ఉంది. ఈ భయం ఉంది, దాన్ని మరణ భయం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పిందంటే బైబిల్, పాపము లేని వానికి మరణ భయం ఉండదు, పాపమున్న ప్రతి వానికి భయం ఉంటుంది. అంతేనా? యేసు ప్రభుకి లోకానికి తేడా ఏంటంటే ఈ లోకము పాపపు భయంతో ఉంది. యేసు ప్రభు మరణం అంటే పాపపు దాస్యంలో ఈ లోకం ఉంటే, ఇటు పాపపు దాస్యంలో ఉన్న లోకం మరణ భయంతో ఉంటే, ఇటు పాప మరణముల లోకంలో ఉన్నాయని తెలుసుకోవడం లోకంలోనికి వచ్చి ఆయన మరణానికి ఎదురుగా వెళ్ళాడు. మరణానికి ఎదురుగా వెళ్ళాడు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉందండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. అపోస్తుల కార్యములు తీసారా? 3వ అధ్యాయం 2 చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అంటే దేనికి సాధ్యం కాలేదు? యేసుప్రభుని బంధించడానికి. మరణమే యేసుప్రభుని బంధించడానికి సాధ్యం కానిది అయిపోయింది. కారణం పాపం లేదు. పాపం ఉంటే భయమే ఆయన పని. మరి తిరిగి లేవడానికి అవకాశమో లేదు. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి అంటే చంపి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. 15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, దీనికి మేము సాక్షులం. లేచాడా? లేగలేదా? కారణం పాపం లేనివాడు, మరణ భయము లేనివాడు. కాబట్టి ఈ సమస్య పాపము మరణం అనే ఈ సమస్య మనుషులందరికీ ఉంది. ఎవరికి లేదు? యేసుప్రభువుకి లేదు. మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే చెప్పండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్కి కూడా మరణ భయం ఉంటుంది. డాక్టర్ కూడా ఆయన శరీరానికి డాక్టర్ కానీ ఆత్మ సంబంధమైన రోగానికి డాక్టరు కాదు కదా. కాబట్టి ఈ సమస్య అందరిది. నెంబర్ 1 ఇందులో అసలు పాపము అనగా అర్థం నేర్చుకుందాం. పాపం అనగా అర్థము. పాపం అనగా అర్థము. పాపం అంటే అసలు ఏంటి? పాపం అంటే అర్థం ఏంటి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. రైట్. పాపము అనగా అర్థం ఏమిటి అంటే అవిధేయత. పాపం అంటే అర్థం ఏంటి? అవిధేయత.
విధేయత, అవిధేయత. మనల్ని పుట్టించింది ఎవరు? సాతానా, దేవుడా? మనల్ని పెంచుతున్నది ఎవరు? దేవుడు. మనల్ని నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. మనకు బిడ్డలు ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకి గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం సమస్తం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇల్లు వాకిలి ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ మనం ఎవరి మాట వింటున్నాం? సాతాను మాట వింటున్నాం. సేమ్ అదే సమస్య. అవ్వని సృష్టించింది ఎవరు? ఆదాం భార్య అయిన అవ్వని సృష్టించింది ఎవరు? అవ్వకి గాలి, నీరు, ఆరోగ్యము, ఆహారం సమస్తం ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ ఆవిడ ఎవరి మాట విన్నది? అదనమాట కారణం, అవిధేయత. సమస్తము ఆయన వల్ల తీసుకొని, ఆయన వల్ల పోషింపబడి, ఆయన వల్ల పెంచబడి, ఆయన వల్ల సంరక్షించబడి, ఆయన మాట వినకపోతే అదే అవిధేయత. అవిధేయత వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. అవునా? కాబట్టి ఎవరికి అవిధేయత ఉంటుందో వారి దగ్గరికి సాతాను వెళ్తాడు. ఆదాము, అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను విధేయురాలుగా చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో 5:12లో ఒక మనుషుని ద్వారా పాపము అనగా అర్థము అవిధేయత లేదా మాట వినకపోవుట. అప్పుడు ఈ మాట వినకపోవడం వల్ల, ఈ అవిధేయత వల్ల ఏం జరిగింది అంటే, ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ఎందులోకి వచ్చాయి? లోకంలోకి వచ్చాయి. ఇప్పుడు లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి పాపము, రెండు మరణం. ఈ పాప మరణాలు ఒక మనుషుని అవిధేయత వల్ల వచ్చాయి. ఎవరా మనిషి? ఆదాము. ఆవిడికి బుద్ధి లేకపోతే నీకేని బుద్ధి లేదా అన్నాడు దేవుడు. ఆవిడ గడ్డి తింటే నువ్వు కూడా గడ్డి తింటావా అన్నట్టు అన్నాడు దేవుడు. మిమ్మల్ని నేను సృజించలేదా? మిమ్మల్ని నేను పుట్టించలేదా? మీకు నేను ఆహార పానీయాలు ఇవ్వలేదా? కానీ మీరు ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. ఇప్పుడు కూడా అదే సమస్య. పుట్టించింది ఎవరు? పెంచి పోషిస్తున్నది ఎవరు? గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహిస్తున్నది ఎవరు? దేవుడు. కానీ ఎవరి మాట వింటున్నారు? సాతాను మాటే వింటున్నారు. సాతాను మాట వింటే పుణ్యం రాదు. ఏమొస్తుంది? పాపం వస్తుంది. అయితే ఈ పాపం అంటే ఏంటో తెలుసుకోకుండా దేవునికి వెనకెట్టి, దేవునికి దూరం అయిపోయి మరణ భయంతో బ్రతుకుతున్నారు మనుషులు. పరిష్కరించుకోవడానికి రావట్లేదు. దేవుడేమన్నాడంటే, రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం, రండి మన సమస్య పరిష్కరించుకుందాం. మీ దోషములో ఎర్రటమైనా సరే నేను వాటిని తెలుపు చేస్తాను, మీరు రండి అంటున్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారు? అబ్బే మేము రావండి నీ దగ్గరికి అంటున్నారు. మీకు అర్థం అవ్వట్లేదా? పాపాన్ని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ మాట సెలవిస్తున్నాడు, రండి రండి తీర్చుకో, మనం క్లియర్ చేసుకున్నాం రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అప్పుడు ఏమవుతాయట? మిమ్మల్ని కడుగుతాను రండి అన్నాడు. అవి కెంపులా ఉన్నా సరే తెల్లని అవుతాయి. మీరు కానీ ఓకే అంటే మంచి పదార్థాలు అనుభవిస్తాడని ఇశ్రాయేలు చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే, రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అంటే ఒక్క మాట అండి తిమోతి గారు, పాపులమైన మనకి సమస్య, పరిశుద్ధులైన దేవుడికి సమస్య. మనకే సమస్య. ఏమ్మా? సమస్య ఆయనకి లేదు, ఎవరికి ఉంది? మనకే ఉంది. అయితే సమస్య ఉన్నోడు వెళ్ళాలా, సమస్య లేనోడు రావాలా? కానీ సమస్య లేనోడు పిలుస్తున్నాడు మనల్ని, కమాన్ లెట్ us come together and clear our ప్రాబ్లమ్స్ అన్నాడా లేదా? అయినా సరే మాకు నువ్వు వద్దంటున్నారు దేవుడిని.
నీ గాలి మేము పీలుస్తాం, నీ నీరు మేము తాగుతాం, నువ్వు ఇచ్చే అన్నం తింటాం, నువ్వు ఇచ్చే బట్టలు వేసుకుంటాం, నువ్వు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, నువ్వు ఇచ్చే ఆయుష్తో ఉంటాం, ఇచ్చలవిడిగా బ్రతుకుతాం, కానీ నీ దగ్గర రావు. రండి అంటున్నాడు ఆయన, రండి మీరు రండి అంటున్నాడు. అవునా? మీకు అర్థం అవట్లేదా? రమ్మన్నుడు ఎవరు? దేవుడు. మేము రామన్నది ఎవరు? మనుషులు. అసలు సమస్య దేవుడికి ఉందా మనుషులకు ఉందా? 59వ అధ్యాయం యెషయా గ్రంథం. సమస్య ఉన్నోడే వెళ్ళాలి. ఆయన రక్షించే దేవుడే, ఆయన ప్రార్థనలు వినే దేవుడే. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి ఎలాగున్నాయట? రైట్. ఇప్పుడు అడ్డును ఏం చేసుకోవాలి? తొలగించుకోవడానికి రండి అంటున్నాడు ఆయన. మీ పాపాల్లో మీరు ఉంటే, ఇందాక చదివే యోహాను సువార్తలో పాపాల్లో చచ్చిపోతాం. రెండు, ఎవరైతే పాపాల్లో చచ్చిపోతారో వాళ్ళు దేవుని ముఖాన్ని, దేవుని సముఖాన్ని చూడలేరు. కాబట్టి ఇప్పుడు పాపం ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోవాలంటే ఆయన రావాలా, మనం వెళ్ళాలా? సమస్య మానవులదా, సమస్య దేవుడిదా? పాపము మానవుల దగ్గర ఉందా, దేవుడి దగ్గర ఉందా? ఆ పాపాన్ని పరిష్కరించుకోవడానికి మనం వెళ్ళాలా, ఆయన రావాలా? ఆయన ఎంత కరుణా సంపన్నుడు అంటే, ఎవరై రండిరా పరిష్కరించుకుందాం అంటున్నాడు. అంటారా ఎవరైనా? ఎంత గొప్ప సంగతి చూడండి. రండి, మీ సమస్య పరిష్కరించుకుంటారు, రండి, నేను రెడీగా ఉన్నాను, క్లియర్ చేసుకుంటారు, రండి అంటున్నాడా లేదా? ఎంత గొప్ప దేవుడు అండి. మనుషులు ఎలాగొన్నారంటే, నీ గాలి పీల్చేస్తాం, నీ నీరు తాగేస్తాం, నీ వర్షం అనుభవిస్తాం, నువ్వు పంటలు పండిస్తే కోసుకొని కుప్పలు వేసుకొని నూర్చుకొని అమ్ముకొని ఎరగబడిపోతాం, ఓట్లు వేసుకొని ఎలక్షన్లో తోపుతాం, తందనాలు ఆడుతాం, గెంతుతాం, డ్యాన్స్లు వేస్తాం, కానీ సమస్య పరిష్కరించుకోవడానికి మాత్రం నీ దగ్గరికి రామంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నష్టం రా నాకు, నష్టం నాకు మీరు రాకపోతే. దేవుడికి నష్టమా, మనకి నష్టమా? అంటే చూడండి ఆయన ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారో చూడండి. దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేస్తే వారు నా మీద తిరిగిపోవడం ఏంటంటే మాట వినకపోవడమే. మాట, ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన తండ్రి, మన దేవుడు, మనకు జన్మనిచ్చినోడు ఆయనే, ఇంకొక దేవుడు లేడు. దయచేసి మీరు నా బాధ అర్థం చేసుకోండి. మనం బ్రతకాలన్నా ఆయన దగ్గరే, మనం చనిపోవాలన్నా ఆయన దగ్గరే, మన పాపాలు ఒప్పుకోవాలన్నా ఆయన దగ్గరే, మనం 4 రోజులు భూమి మీద ఉండాలన్నా ఆయన దగ్గరే. ఆయన తప్పి వేరొక దేవుడు లేడు. కాలం గడిచిపోతుందని గర్వపడకండి, మాకే నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మాకేమిటి, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు ఆరోగ్యం ఉంది, మాకేంటి, మా కులపోలు మా బంధువులు ఉన్నారు అని ఎప్పుడు అనుకోకండి. వీళ్ళందరూ నీ ప్రాణం పోయే టైంకి అలా చెట్లు నిలబడతారు, కానీ నిన్ను రక్షించలేదు. అవునా? నిన్ను రక్షించాలన్నా, నిన్ను తీసుకెళ్ళిపోవాలన్నా, 10 కాలాలు భూమి మీద ఉంచాలన్నా అది ఎవరి వశంలో ఉంది? ఆయనకి భయపడు. ఆయన రెండిట్ల మీద దేవుడు, సమస్త దేహాత్మల మీద దేవుడు. దేహము ఆయన కంట్రోల్లోనే ఉంటుంది, ఆత్మ చెప్పాడు సమస్త దేహాత్మలకు దేవుడు అయిన తండ్రి అన్నారు. భౌతికమైన ఆశీర్వాదాలు ఆయనే ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయనే ఇస్తాడు. భార్యని ఆయనే ఇస్తాడు, భర్తని ఆయనే ఇస్తాడు, పిల్లల్ని ఆయనే ఇస్తాడు, ఇల్లు వాకలన్నీ ఆయన ఇస్తాడు. అయితే మన సమస్య ఏంటంటే ఆయన్ని మర్చిపోతున్నాం, పరిగెత్తెళ్ళాలి ఆయన దగ్గరికి. లూకా సువార్త 1 యేసు ప్రభు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు పెందల కాడే లేచి వెళ్ళిపోయేవారట ఆయన దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవారు? పెందల కాడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారట. లూకా సువార్త, మత్తయి సువార్త ఏమండి?
పెందలకడ, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఉంటుందండి. ఇరవై ఒకటి 38 చదవండి. ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు అంటే 10 గంటలకు వెళ్ళారా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళారా? పెందలకడే వేకుజామున వెళ్ళిపోయేవారు జనం. ఆయన వస్తున్నాడని తెలిసి పరిగెత్తి వెళ్ళేవారు జనం. ఆయన కూడా అందరికంటే ముందు వచ్చేవాడు. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, బోధించినోడు ముందు రావాలా, బోధ ఆలకించినోడు ముందు రావాలా? కానీ యేసుప్రభువే ముందు వచ్చి అక్కడ ఉండేవాడు. ఆ తర్వాత వీళ్ళు ఆయన బాధ వినడానికి వెళ్ళేవారు. ఎంత అండి? లోకాసు వార్త 1:21. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5:14. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు. రైట్. ఎంతండి అది? రోమా 5:14. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారు అన్నాడు కదా. అంటే ఆదాము చదవండి వచ్చును. అంటే ఆదాము చేసినట్లే పాపం చెయ్యక్కర్లే. ఆదాము ఏం చేస్తే పాపం వచ్చింది? పండు తింటే పాపం వచ్చింది. అవునా? ఆదాములాగే మనం పండు తినక్కర్లే. ఆజ్ఞ అతిక్రమిస్తే అదే పాపం. అది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఆదాము వలే కాకపోయినా ఎలా చేసినా పాపము పాపమే. ఇప్పుడు ఆదాము ఎలా పాపం చేశాడు? అమ్మా, ఆదాము ఎలా పాపం చేశాడు? భార్యకు లోపడ్డాడు. అవునా? భర్త భార్యకు లోపడాలా, భార్య భర్తకు లోపడాలా? భార్య భర్తకు లోపడాలి. కానీ అక్కడ ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అంటే ఆదాములా కాదు, అబద్ధమాడినా పాపమే, మోసం చేసినా పాపమే, లంచం తీసుకున్నా పాపమే. ఇప్పుడు ఇది ఆదాము లాంటి పాపమా, డిఫరెంట్ పాపమా? పాపం ఒకటే, కానీ డిఫరెంట్గా చేసాం. అర్థం అవట్లేదా? అదనమాట. కాబట్టి ఆదాము చేసిన అపరాధం వలన మనుషులందరూ ఏమయ్యారట? పాపులయ్యారు. 5:15 ఒకని అపరాధము వలన అనేకులు పాపులయ్యిరి. 5వ అధ్యాయము రోమ 5:15 అనేకులు ఏమయ్యారు? అనేకులు అంటే అందరూ. అందరూ పాపులయ్యి. ఒక్క మనిషి చేసినటువంటి పాపం సర్వలోకానికి చుట్టేసింది. అవునా? ఈరోజు మనం పాపం చేయడానికి కారణం ఎవరు? ఆదాము. ఆయన తెచ్చి పాపాన్ని, మరణాన్ని ఇక్కడ వదిలేశాడు. రెండోది, ఈ శరీరం ఎవరి దగ్గర నుండి వచ్చింది? ఆదాము. ఈ శరీరానికి మూల పురుషుడు ఎవరు? ఆదాము. యొక్కడి నుండి మనుషులందరినీ సృజించాడు. అవునా? అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ శరీరం మా అమ్మలో నుండి వచ్చింది అన్నట్టు ఉంటుంది.
ఆవిడికి ఎలాగ ఉంటుందంటే ఈ శరీరం మా అమ్మలో నుంచి వచ్చింది అన్నట్టు ఉంటుంది. ఆవిడికి ఎలాగ ఉంటుందంటే ఈ శరీరం మా అమ్మలో నుంచి వచ్చింది అన్నట్టు ఉంటుంది. ఈ అమ్మలందరూ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? ఆ అమ్మలో నుంచే వచ్చాం మనందరం. ఆ అమ్మలో నుంచి మనం రావడానికి కారణం ఆదామే, అవునా? కాబట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. ఇవాళ మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు కనపడతారు. మొన్న మీ అమ్మగారికేమో ఆలమ్మ వాళ్ళ నాన్న కనపడతారు. అంతకుముందు ఆలమ్మకేమో ఆలమ్మ వాళ్ళ నాన్న కనపడతారు. కానీ మనుషులందరూ ఎవరి దగ్గర నుంచి వచ్చారు? ఆదామే అందరికీ తండ్రి, ఆదామే అవ్వే అందరికీ తల్లి. శరీరాలు వారి నుండి వచ్చాయి, అవునా? వాతావరణాన్ని బట్టి రంగులు, రూపాలు, ఎత్తులు, పొడుగులు, లావులు, సన్నాలు అయ్యాయి. బియ్యంలో కూడా రకాలు ఉంటాయి, ఉండవా? ఒకే మట్టిలో నుంచి వచ్చినటువంటి బియ్యంలో కొన్ని పొట్టు బియ్యం ఉంటాయి, పొడుగు బియ్యం ఉంటాయి, బాస్మతి రైస్ ఉంటుంది, బిర్యానీ బియ్యం ఉంటాయి, మసూరి ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. బియ్యం తిన్న వాళ్ళు చెప్పరేటీలు. మరి అలాగే మనుషులు కూడా, మీరు తెల్లగొన్నారు, నేను నల్లగొన్నాను, ఆయన పొట్టుకున్నాడు, ఆయన పొడుక్కున్నాడు. మనుషుల్లో రకాలు ఉంటాయా, ఉండవా? అంతే. కానీ మీరు పొట్టుకున్నా, పొడుకున్నా, తెల్లగున్నా, నల్లగున్నా మనందరికీ తండ్రి ఎవరు? ఈ శరీరాన్ని ఇచ్చినవాడు ఆదాము. అందుకే ఆదామునందు అన్నాడు, క్రీస్తునందు అన్నాడు. ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారు. కారణం ఏంటంటే ఆయన తెచ్చాడు, మనందరికీ తండ్రి, శరీరాన్ని ఇచ్చిన తండ్రి, పాపాన్ని తెచ్చిన తండ్రి, మరణాన్ని తెచ్చిన తండ్రి, అవిధేయతను తెచ్చిన తండ్రి, అబద్ధాల ఆడటం నేర్పించిన తండ్రి. ఎంత భయంకరమైన పాపం అంటే, ఆదామా ఎక్కడున్నావని దేవుడు అడిగితే ఏమన్నాడు? అదే చల్లపోట దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావని అడిగితే ఏమన్నాడు? చెట్టు చోటన ఉన్నాను అన్నాడు. అలాగ అనొచ్చా? దేవుడికి చెట్టు చోట అప్పుడు ఏమనాలి? ఆదామా ఎక్కడున్నావు అని అంటే ఏమనాలి? దావీదులాగా అనాలి. ఏమన్నాడు దావీదు? నీ ఎదుటే ఉన్నాను అనలేదా? 55వ కీర్తన చూడండి. ఆదాము బత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు ఆయన పాపాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన ఏమన్నాడు? కీర్తన 55, నేను దాగోలేదు, క్షమించండి, 51 ఎస్ 51 కీర్తన 4వ వచనం. 3వ వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, ఉన్నది నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ అంటే బిఫోర్ యూ అనాలి, అవునా? మనం ఏ తప్పు చేసినా మన ముందు ఎవరున్నారు? దేవుడు లేడా? నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు చూడలేదా? నువ్వు బూతు మాట్లాడినప్పుడు దేవుడు వినలేదా? చెప్పండి. కానీ నువ్వేమనుకుంటావు? ఇక్కడ చర్చి లేదు, ఇక్కడ విశ్వాసం లేరు, ఇక్కడ పాస్టర్ గారు లేరు, అంచేత నన్ను ఎవరు చూడటం లేదు. ఆలోచనప్పుడు అన్నాం ఎవరు? చర్చి వాళ్ళు వచ్చినప్పుడు వందనాలండి, వందనాలమ్మా, వందనాలు, బాగున్నారా, ప్రార్థన చేస్తున్నారా? మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ బూతు మాటలు ఉంటాయా? రేటీలు ఉండవు. కారణం మనుషులు కనబడుతున్నారు. చర్చి వాళ్ళు వచ్చినా రాకపోయినా, అన్యులతో ఉన్నా ఉండకపోయినా ఎప్పుడు మన ముందు ఎవరు ఉంటారు? ఆయన మన వెనక ఉంటాడు, మన ముందు ఉంటాడు. రాసి ఉంది కీర్తనలో, మీరు చూశారో లేదో. 139వ కీర్తన 1-6 వచనాలు. 139వ కీర్తన 1-6 వచనాల్లో రచయిత అంటాడు, యెహోవా
నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎవరు తెలిసిపోతే? హలో, ఏ గడపలో కూర్చున్నావో, ఏ ఇంట్లో కూర్చున్నావో, ఏ దిమ్మ మీద కూర్చున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో సమస్తము ఎవరు తెలిసిపోతే? దేవుడేం వెర్రోడు కాదు, గుడ్డోడు కాదు. నేను కూర్చోవడం లేచిన నీకు తెలుసు, తలంపు నాకు కొట్టక మునిపే నా మనస్సు నీకు తెలుసు అన్నాడు. అవునా? మాట్లాడితే మనుషులకు తెలుస్తుంది, మాట్లాడకపోతే దేవుడికి తెలిసిపోతుంది. నువ్వేం మాట్లాడతావో దేవుడికి తెలుసు. ఇర్మియా గ్రంథము 1:5 అంటాడు. ఇర్మియా గ్రంథం 1:5 ఇర్మియా గురించి మాట్లాడుతూ సేవకు పిలిచినప్పుడు ఇర్మియాతో అంటాడు, తల్లి గర్భమందు రూపింపబడినప్పుడా, రూపింపబడక ముందేనా? అంటే ఈ స్త్రీలు చెప్పండి, గర్భంలో చదవండి. రూపించినప్పుడా, రూపింపక ముందా? అంటే అప్పుడు గర్భం ఉందా? గర్భం ఉంది, గర్భంలో పిండం లేడు. తల్లి కడుపు ఉంటుంది కానీ ఎంటీగా ఉంది, కానీ కడుపులో బిడ్డ పడలేదు ఇంకా. అంటే నీ తల్లి కడుపు ఖాళీగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు అన్నాడు. తెలుసా తెలీదా? మనకు తెలీదు, ఆయనకి తెలుసు. ఆయనకి కనుదృష్టికి, ఆయన యొక్క కనుదృష్టికి మరుగైన స్పష్టమేది లేదు. ఆదామా ఎక్కడున్నావు అని అంటే ఏం చెప్పాలి? చెట్టు చోటున ఉన్నాను అనుకోవడం తప్పది. ఏమనాలి? నీ ముందే ఉన్నాను అనాలి. దేవుడు తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? కనబడక అడిగాడా, చూసి అడిగాడా? చెప్పట్లేదు మీరు. నువ్వు తంబస్ తోటలో ఉన్నావో, చెట్టు చోట్ల ఉన్నావో, రేకుల కింద ఉన్నావో, స్లాబ్ కింద ఉన్నావో ఎవరికి తెలిసిపోతే? ఇక్కడ నేను ఉన్నట్టు ఆ పక్కనున్న మనుషులకు తెలియదు, కానీ నేను ఎక్కడున్నట్టు ఎవరికి తెలుసు? ఎక్కడ తప్పించుకుంటావు దేవుడి దగ్గర నుండి? ఎక్కడ ఆయన కనుదృష్టి నుండి తప్పించుకుంటాం మనం? కాబట్టి సమస్య పరిష్కరించుకోవడానికి మనం వెళ్ళాలా, ఆయన రావాలా? మీకు అర్థం అట్లా? మనది సమస్య, అవునా? ఏ సమస్య? టీబీ కాదు, ఎయిడ్స్ కాదు, మలేరియా కాదు, క్యాన్సర్ కాదు, దగ్గు కాదు, జ్వరం కాదు, జలుబు కాదు, టైఫాయిడ్ కాదు. కానీ మనకున్న సమస్య వీటిని మించింది, అది పాపం. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, నాకు మలేరియా ఉంది, డయేరియా ఉంది, గుండ్యా ఉంది, లేకపోతే పలానా జబ్బు ఉంది, నాకు మెడిసిన్ ఇవ్వండి అంటే ముందు జాయిన్ అయిపోండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం అంటారా లేదా? మీరు వెళ్ళి అడగండి ఏ హాస్పిటల్, ఇక్కడ ఫేమస్ హాస్పిటల్ ఎవరిదండి? 1-2 చెప్పండి. రిమ్స్, కిమ్స్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఓపీ రాయించుకోండి. ఓపీ రాయించుకొని ఓపీ రాయించినప్పుడు చెప్పండి, ఓపీ రాస్తారు కదా. ఎవరమ్మా ఓపీ రాస్తారు ఫస్ట్? నర్సా, స్టాఫ్ నర్సా? అంటే రిసెప్షనిస్ట్ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మ నర్సమ్మా, అయ్యా నేను సమస్యతో వచ్చానని చెప్తే ముందు నీ పేరు చెప్పి అంటాడు. అవునా? నా పేరు కె వెంకటరమణ. నీ వయసు చెప్పి అంటాడు. నాకు 54 సంవత్సరాలు. బరువు నిలబడు అంటాడు. నిలబడతాం లేదా? 72 కేజీలు. 100. బీపీ చూసాడు, బీపీ లేదు. షుగర్ చూసాడు, షుగర్ లేదు. థైరాయిడ్ చూసాడు, థైరాయిడ్ లేదు. నీ సమస్య ఏంటని అడిగాడు. పాపమండి అన్నాను. నీకు అర్థం అవట్లేదా? నీ సమస్య ఏంటనంటే ఏం రాసుకోవాలి? అయినా పాపం అంటే రాసుకోవాలి. పరిష్కరించుకోవడానికి వచ్చానంటే చిన్నండి అని రాస్తే రాస్తాడా? ఏమి రాయడు? దీనికి ఎక్కడ మందులు ఎక్కడవి? లేదండి, ఆయన ఏదో ఒకటి రాస్తాడు, ఏదో సిరప్ లేకపోతే ఇంజక్షన్ ఏదో రాస్తాడండి, మీరు రాసేయండి, మీకేమి? నేను ఎంత డాక్టర్ గారితో మాట్లాడుతానంటే రాస్తాడా? పళ్ళు రాలు కూడా అతను డాక్టర్, అతనికి తెలుసా మీకు? ఏం రాశావు నువ్వు? మనమే ఎంతో మందిని మోసం చేసి టెస్టులు లేని వాళ్ళకి టెస్టులు, జబ్బులు లేని వాళ్ళకి జబ్బులు సృష్టించి ఫీజులు వసూలు చేస్తానమా? మనం చేసిన పాపానికే పరిష్కారం లేక
అక్కడెక్కడ తిరుగుతుంటే ఇంకా ఆయనతో నా మీద అంటాడు. పాయింట్ అర్థం అవట్లేదా? పాపము భూమి మీద పరిష్కరించబడేది కాదు, మందులు లేవు. అది ఇక్కడ ఉన్నటువంటి పరికరాలకి, అంటే అల్ట్రా స్కాన్కి కానీ, ఏమున్నాయండి స్కాన్లు, సిటీ స్కాన్కి కానీ, సూది పరీక్షకి కానీ, ఎకోకి కానీ, ఈ గుండు పోటు వచ్చే ముందు అన్ని పేపాలు పెడతారు కదా, ఏంటంటారు, ఈసీజీకి కానీ దొరికేది కాదు. సమస్య ఎవరిది? మంది. సమస్య చిన్నదా పెద్దదా? పెద్ద పాపం. పాపం అన్నిటికంటే భయంకరమైనది. దానికి భూమి మీద ఏ డాక్టర్ దగ్గర కానీ, ఏ ఫార్మసీలో కానీ, ఏ మెడికల్ షాపులో కానీ మందులు లేవు. అప్పుడు దేవుడే డైరెక్ట్ గా వచ్చేమంటున్నాడంటే, రండి రండి, మీ పాపాలు ఎలాంటివైనా సరే నేనున్నాను, పరిష్కరించుకున్నాను రండి అంటే, మనుషులు దేవుని నీరు తాగుతున్నారు, దేవుడిచ్చిన ఆహారం తింటున్నారు, దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవిస్తున్నారు, దేవుడిచ్చిన పిల్లల్ని అమ్మ నాన్నని పిలిపించుకుంటున్నారు, దేవుడిచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ పాపాన్ని పరిష్కరించుకోవడానికి ఎవరి దగ్గర రావట్లేదు. అది భయంకరం. అప్పుడు దేవుడు బాధపడి అన్నాడు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద ఏమయ్యారు? నా మీద తిరుగుబాటు చేశారు. పిల్లలు తిరుగుబాటు చేస్తే ఉంటుందండి బాధ, అది వర్ణించలేని బాధ, వర్ణించలేని బాధ వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, చిన్నప్పటి నుంచి బూట్లు కొని, వాళ్ళకి నిక్కర్లు కొని, ప్యాంట్లు కొని, లంగాలు కొని, జాకెట్లు కొని, పుస్తకాలు కొని, పెన్నులు కొని, అట్లు వేసి, వాళ్ళు ఎక్కడో లారీ గుద్దేద్దేటో, బస్సు గుద్దేద్దేటో, ఎక్కడ పడిపోతారేటో నన్ను వాళ్ళకి వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చిన రకాలు చేసిన తర్వాత, పెళ్ళైనప్పుడు కానీ, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పుడు కానీ, నాలెడ్జ్ పెరిగిపోయినప్పుడు కానీ, తల్లిని తండ్రిని చెలసూపు చూస్తారు కదా, అప్పుడు గుణపంతో పొడిచినట్టు అయిపోద్దండి. పాయింట్ అర్థం అవట్లేదా? అంటే బిడ్డలు తల్లిదండ్రులకి వ్యతిరేకమైతే ఎలాగుంటుందో బాధ మనకు తెలుస్తుంది ఒకరోజు. ఇప్పుడు ఈ లోకంతో దేవుడు బాధపడుతున్నాడు. రండి పరిష్కరించుకుందామంటే ఎవరు ముందుకే రావట్లే. మళ్ళీ ఆయన తిండే తింటున్నాం, ఆయన గాలే పీలుస్తున్నాం, అవునా? ఆయన ఇచ్చి నీరే తాగుతున్నాం, కానీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. కృతజ్ఞత లేదు, మనుషులు అయిపోయారు. కాబట్టి దయతో మీరు అపార్థం చేసుకోకండి. మనం బ్రతికినా ఆయన వల్లే బ్రతుకుతున్నాం, తిన్నా ఆయన వల్లే తింటున్నాం, ఉన్నా ఆయన వల్లే తింటున్నాం. ఇవాళ అమ్మ నాన్న అని మనల్ని పిలిచే పిల్లలు మనం తయారు చేసుకున్న పిల్లలా, ఆయన ఇచ్చిన పిల్లలా? ఆ కృతజ్ఞత కూడా లేదు మాకు. ఎన్ని కోట్లు పెడితే ఈ కొడుకు వస్తాడు, ఎన్ని కోట్లు పెడితే ఈ కూతురు వస్తుంది, ఈ కూతురుని ఇచ్చావు కదయ్యా, ఈ కొడుకుని ఇచ్చావు కదయ్యా అని ఆ పిల్లల ముఖం చూసుకోవడం మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గర. ఒకవేళ పిల్లలు రాకపోతే ఏం చేయాలి? బెల్ట్ తీసి, బెత్తం తీసి, చెదగొట్టేసి పిల్ల కొట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. రే, మా బలం వల్ల పుట్టలేదురా నువ్వు, మా జ్ఞానం వల్ల పుట్టలేదే నువ్వు, ఆయన ఇస్తే పుట్టావు, తిరగబడతావా అని తీసుకుని వెళ్ళాలి. అది చెప్పాడు. బాలుడు నడవవలసిన త్రావును ఎప్పుడు నేర్పించాలట? చిన్నప్పుడే నేర్పించాలి. మొక్కై వంగనది. ఇప్పుడు చాలా మంది మాలు అయిపోయారు పిల్లలు, చాలా మంది ఏమైపోయారు? మాలు అయిపోయారు. పాపం వాళ్ళకి ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం అవ్వదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనే మౌనైపోయాను కొన్నాళ్ళని. నాకు తెలిసి నా కొడుకుని బాల్యం నుండే చెయ్యట్టుకుని తీసుకెళ్ళడం ప్రారంభించాను. ఎప్పటికీ మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అబద్ధం చెప్పను. సినిమా అంటే ఏంటో నా కొడుకు తెలియదు ఇవాళకి కూడా. సినిమా హాల్కి వెళ్ళడం తెలియదు ఇప్పుడు ఆడికి 25 సంవత్సరాలు. సినిమా అంటే ఏంటో, సినిమా హాల్కి వెళ్ళడం ఏంటో ఎంతవరకు తెలియదు. అంతే అలా పెంచాను. బాల్యం నుండి పెంచితేనైనా మన మాట వింటారు, లేకపోతే వినరు. వాళ్ళు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా దేవుడిని నమ్ముకుంటే చాలు. వాళ్ళు కూలి చేసుకుని బ్రతికినా చాలు, దేవుడి దగ్గర ఉంటే చాలు. పాయింట్ అర్థం అవట్లేదా? చిన్న మాట అడుగుతాను, మీరు బాధపడకండి. ఇవాళ మనం 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా, బ్రతుకుతున్నాం. మనకంటే దిగవ స్థితిలో ఉండి 100, 50తో 1000, 100తో బతికిన వాళ్ళు ఉన్నారా లేరా? బతికే వచ్చాను, బతకడానికి ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఎంత మనీతో బ్రతికావు, ఎంత సంపాదించావు, ఎంత నీ దగ్గర ఉందనేది ముఖ్యం కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావా లేదనేది ముఖ్యం. అర్థం అవట్లేదా? నాకు ఈ విషయంలో లోకేష్ గారు నచ్చుతారు, రామమూర్తి గారు మాస్టర్ గారు నచ్చుతారు.
ఎందుకు నొచ్చుతారంటే వాళ్ళ పిల్లల్లో వదలరు. మీరు ఎన్ని కోట్లు ఆస్తి ఇవ్వండి, మీరు అంత బంగారం ఇవ్వండి, అష్టైశ్వర్యాలు ఇవ్వండి, మీ పిల్లలకే ఇస్తారు. కానీ దేవుడు తెలియకుండా ఇస్తే మాత్రం పిల్లలు ఏమైపోతారు? పాడైపోతారు. ఫస్ట్ మన పిల్లలకి ఏం తెలియచేయాలి? దేవుడిని తెలియచేయాలి. ఆ రకంగా చిన్నప్పటి నుంచి వెంట పెట్టుకుని రావడం గొప్ప విషయం. అది ఆ లక్ష్మణరావు గారి పిల్లలు అలాగే. పాపం ఆయన కూడా ఎప్పుడూ పిల్లల్ని విడిచిపెట్టి ఆరాధనకు రాలే, పిల్లలు తీసుకుని వస్తారు. మేము అలాగే తీసుకెళ్ళాం. దేవుడి దేవుళ్ళు క్షేమంగా ఉన్నాం. ఏమో వాళ్ళు పెరిగి పెద్ద తిరగబడితే మేమేం చేయలేం. కాబట్టి నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. సమస్య ఎవరిది? మనది. పరిష్కరించుకోవడానికి ఎవరు రమ్మంటున్నారు? యాక్చువల్గా మనం ఆయన్ని కోరాలా, ఆయనే మనల్ని కోరుతున్నాడా? ఎంత ధన్యులు చూడండి. మనం రండి, మనం పరిష్కరించుకుందాం రండి అంటున్నాడా లేదా? మనం పరిష్కరించుకుందాం. మీ పాపాలు ఎంత ఎర్రగున్నా నేను తెల్లగా చేస్తాను అంటున్నాడా? అది ఒక సమస్య అన్నమాట. మానవుడికి భూమి మీద ఉండే సమస్యలన్నిటికంటే పెద్ద సమస్య పాపమే. పాపమే. కాబట్టి ఏం జరిగింది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆదాము చేసే పాపమే మనుషులందరికీ చుట్టేసింది. ఆదాము చేసే పాపమే మనుషులందరికీ ఎఫెక్ట్ అయింది. ఆదాము చేసిన పాపాన్నే మనుషులందరూ ఈరోజు చేస్తున్నారు. దాని నుంచి తప్పించుకునే శక్తి మానవుడికి లేదు. కాబట్టి మనుషులందరూ పాపులు. పాపం భయంకరమైందండి. మీరు బేదర్కంలో బ్రతకండి, ఐశ్వర్యంలో బ్రతకండి, మధ్యస్థంలో బ్రతకండి, కానీ పాపాన్ని పరిష్కరించుకొని బ్రతకండి. పాపంతో ఉంటే మనం ఏమీ సాధించలేము. ఏమండి? కాబట్టి మన ప్రధానమైన సమస్య ఏంటి? పాపమే. పాపమే. అప్పుడు పాపం అంటే ఏంటి, ఈ పాపము రావడానికి కారణాలు ఏంటని మనకు అర్థమైతే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. ఇది ఒక్కరోజు పరిష్కారం అయిపోయేది కాదు, వెంటనే అయిపోదు. కాబట్టి సమస్య ఏం చేయాలి? పరిష్కరించుకుంటూ ఉండాలి. ఆ పరిష్కారం అనేది మళ్ళీ ఎవరు చూపిస్తారు? దేవుడే చూపిస్తాడు. ఎలా చూపించాడో, ఎలా చూపిస్తున్నాడో దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా తగ్గించుకోవాలో, ఎలా నేర్చుకోవాలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా మనం వెళ్ళవలసింది ఆయన దగ్గరికే. ఆయన తప్ప ఇంకొక ఆధారము మరి లేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక మొక్క అడిషనల్గా పెట్టండి దేవుని దగ్గర. ఎలాగంటే, నాయనా తండ్రి మాకు మీరే ఆధారము, మీరే దిక్కు, మీరే ఆధారము, మీరే దిక్కు, మీరు కాక ఇంకెవరున్నారు? దావీదు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు అనలేదా? ఆకాశమందు మాకు నువ్వు తప్ప ఎవరున్నారు? అలాగనండి. ఆ మాటలు వాడండి ప్రార్థనలో. నాయనా తండ్రి నీవు తప్ప మాకు ఇంకొక దేవుడేడి, నీవు తప్ప మాకు ఇంకొక ఆధారం ఏది? నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా ఆశ్రయం, నీవే మా దుర్గం. మమ్మల్ని పెంచినోడివి నీవే, తీసుకెళ్ళిపోయినోడివి నీవే, మా పాపాలు పరిహరించవలసింది నీవే, పాపులంగా ఉన్నప్పుడు మమ్మల్ని దయ చూపించి పరిష్కరించుకోవడానికి రండి అని పిలిచినోడివి నీవే. నిన్ను తప్పించి మేము ఎక్కడికి వెళ్ళి బతకగలం అనండి? ఆయన ఎంత బొమ్మకొస్తాడు? మీకు అర్థం అవట్లేదా? ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక మనిషి దగ్గరికి, నాలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు ఈ ఊర్లో ఎవరు ఉన్నారండి? మీరే కదా, నాకు ఇంకెవరు ఉన్నారు? నేను ఎవరింటికి వెళ్ళిపోతాను? మరి నా మీద దయ చూపించవలసింది మీరే కదా అనేసి అంటే ఎంత కఠినమైనోడైనా ఏమైపోతాడు? మనిషే కరిగిపోతే దేవుడు ఎందుకు కరగడండి? కరగడా? ఆ మాటలు రావాలి మనకి. ఆ మాటలు మాట్లాడాలి దేవుని ముందు. మాకు ఇంకా ఆధారం ఏది? మమ్మల్ని క్షమించిన దేవుడేడి? మాకు ఆహార పానీయాలు అనుగ్రహించినోడు ఎవడో? ఇంకెవడైనా ఉన్నాడా? ఆకాశం మంది నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు? మా ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి, మా ఆయుష్ నీ చేతిలో ఉంది. సకల జనులకు ఆహారం ఇచ్చేవాడు నీవే కదా, సర్వజీవులు పోషకుడు నీవే కదా. పాపంలో కొట్టుమిట్టు ఆడుతున్నప్పుడు ఆదాము చేసిన అతిక్రమం నుండి మమ్మల్ని విడిపించడానికి భూలోకానికి క్రీస్తుని పంపించినవాడు నీవే కదా. రేపు మేము గోతులోకి వెళ్ళక ముందే కదా నీ దగ్గర మారు మనసు పొందాలి అని చెప్పి ఇలాంటి మాటలు దేవుడి దగ్గర ఆడితే, నా పిల్లలు నన్ను వేడుకుంటున్నారు అని పొమ్ముకొట్టాడండి. ఆ భావన, ఆ తగ్గింపు, ఆ విధేయత ఉంచినప్పుడు మన పాపాలు క్షమిస్తాడు దేవుడు. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతిదీ సులువే, కానీ పాపాలు క్షమించడం సులువు కాదు. యేసు ప్రభువుని అన్నారు,
నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడా లేదా? అనలేదా? యేసు ప్రభువుని ఏమన్నారు అప్పుడు? పాపములు క్షమించడానికి వీడెవడం అన్నారా లేదా? పాపములు క్షమించడానికి వీడెవరు అని అంటే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? పాపాలు క్షమించడం సులభమా? పాపాలు క్షమించడాను సులభమా? సులభమా? మనమే క్షమించం. నచ్చితే ఒకలా మాట్లాడతాం, నచ్చకపోతే ఒకలా మాట్లాడతాం. మనమే క్షమించలేము. అలాంటిది ఒక పాపం కాదు, ఒకరి పాపం కాదు, ఎన్నో పాపాలు, ఎంతమంది పాపాలు క్షమిస్తున్నాడు దేవుడు. అలాంటి మహోన్నతుడు దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఎక్కడున్నావు అని అడిగితే ఏమనాలి? నీ ఎదుటే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను, నీ కనుదృష్టికి మరుగైనది ఏముంది అనాలి. అనలేదు, అందుకు దోషి అయిపోయాడు. దావీదు భయంకరమైన పాపం చేశాడా చేయలేదా? ఎక్కడున్నావు, ఏం చేసావని అడిగితే నీ ముందే ఉన్నాను, నీ దగ్గరే పాపం చేశాను, నువ్వు చూసావు నేను చేసినప్పుడు అనేసాడు. అప్పుడు క్షమించాడు దేవుడు. అర్థం లేదమ్మా? కానీ మనకు దబాయింపు అలవాటు కదా. అవసరమైతే దాని మీద ప్రమాణం కూడా చేస్తారు. ముగ్గుల మీద ఉన్నాం, నీతోడే నేను అనలేదని వేస్తారు. పిల్లల మీద కూడా ప్రమాణం చేస్తారు. అంటే నా ప్రమాణంకి చచ్చిపోతుంది ఏంటనే ధీమా. ప్రమాణాలు చేయకూడదు. అవునంటే అవును. ఒక మాట చెప్పాను మీకు నేను, సమస్య ఎవరిది? మనది. ఒక్కరోజు సమస్య, జీవితాంతము మనం సమస్యతోనే ఉంటాం. ఎందుకంటే ఈ శరీరం ఉన్నందులో సమస్య ఉంటుంది. ఈ సమస్య పరిష్కరించుకోవాలంటే మనం వెళ్ళాలా, ఆయన రావాలా? మనమే వెళ్ళాలి. మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవట్లేదు. మనమే వెళ్ళాలి, పరిగెత్తాలి. ఎవడున్నాడండి మనల్ని క్షమించినోడు, మన పాపాలు కడిగినోడు, మన పాపాలు తీసినోడు ఎవడన్నా ఉన్నాడా? ఎత్తి చూపించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు పాపం చేసే, తప్పు చేసావని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ క్షమించిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి మహోన్నతుడు దేవుడు ఆయన కుమారుని పంపించి, రండి అమ్మా మీరు రండి, మీ పాపాలను క్షమిస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో ఈ ఆదాము మామూలుడు కాదు, సామాన్యుడు కాదు. ఈ ఆదాము భయంకరుడు. పాపం చేయడమే కాకుండా దేవుడు పిలిస్తే ఎక్కడున్నావని అంటే ఎక్కడున్నాను అన్నాడు. నీ ముందు ఉన్నాను, చెట్టు చోటు అనకూడదండి. ఎక్కడున్నావు తిమోతి అంటే ఏమనాలి? నువ్వు చూస్తున్నావు నన్ను, నీ కనుదృష్టికి మరుగైంది. ఆ విషయంలో దావీదు తెలివైనడు, అందుకే క్షమించబడ్డాడు. కాబట్టి పాపము బహుభయంకరమైనది. పాపపు మాట్లాడడానికైనా పాపం చేయడానికైనా భయపడండి, తొందరపడకండి. ఒకవేళ ఎవరైనా తొందరపడినా పొరపాటున పాపం చేయడానికి తెగించిన దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. ఆయన మన వెనక ఉంటాడు, మన ముందు ఉంటాడు. మనం కూర్చున్న ఆయనకు తెలుసు, మనం లేవడం ఆయనకు తెలుసు. మాట నాలుకకు రాకముందే ఆయనకు తెలిసిపోద్ది. తల్లి గర్భం ఖాళీగా ఉంటుంది, బిడ్డ ఉండడం. కానీ ఆ తల్లి గర్భంలో నువ్వు పడకముందే ఆయనకు తెలిసిపోతావు. ఆయనకు మరుగైనది. అలాంటి దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. అయితే మనం ఒప్పుకోవాలి, తిరగబడకూడదు, దబాయించకూడదు. ఒప్పుకోవడం అనేది అలవాటు అయితే వాళ్ళు గొప్పలు అయిపోతారు. తప్పించుకోవడం, దబాయించడం అలవాటు అయితే వాళ్ళు దరిద్రులు అయిపోతారు. మనుషుల దగ్గర అయినా సరే ఇది మీకు తగదండి అంటే ఎస్ నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అలవాటు అయినోడు హెచ్చింపబడతాడు. దబాయించడం అలవాటు అయినోడు, కప్పుకున్నోడు తగ్గించబడతాడు. వాటి అర్థమైందమ్మా? ఆ రకంగా మనం జీవించాలి. మీ అందరికీ వందనాలు.